రాతితో చెక్కిన విగ్రహాలు, కానీ అవి సజీవంగా స్పందిస్తే, గుండె చప్పుడు వినిపిస్తే, చెమటలు పడితే, మీసాలు పెరుగుతున్నాయని భక్తులు చెబితే, దక్షిణ భారతదేశంలోని ఈ 3 పురాతన ఆలయాలు ఇలాంటి అంతుచిక్కని రహస్యాలకు నిలయాలుగా మారాయి. భక్తుల విశ్వాసాలు, శాస్త్రవేత్తల ఆసక్తిని రేకెత్తిస్తున్న ఈ ఆలయాల వెనుక ఉన్న అసలు కథ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. చిదంబరం నటరాజ ఆలయం శివుని హృదయ స్పందన. తమిళనాడులోని చిదంబరం నటరాజ ఆలయం అత్యంత ప్రసిద్ధమైనది. ఇక్కడ ఉన్న నటరాజస్వామి విగ్రహం యొక్క గుండె ఉన్న ఓ చోట చాలా నిశితంగా గమనిస్తే ఒక సజీవ మానవుని వలె హృదయ స్పందన వినిపిస్తుందని భక్తులు, పరిశోధకులు చెబుతుంటారు. ఈ ఆలయం భూమి యొక్క అయస్కాంత కేంద్రం వద్ద నిర్మించబడిందని, అందుకే ఇక్కడ అత్యంత శక్తివంతమైన శక్తి ఉంటుందని కొందరు నిపుణుల నమ్మకం. తిరుమాలి నిరోచ్చై ఆలయం విగ్రహానికి పట్టిన చెమట. తమిళనాడులోని ఈ ఆలయం విష్ణుమూర్తికి అంకితం చేయబడింది. వేసవి కాలంలో బయట ఎండలు మండిపోతున్నప్పుడు గర్భాలయంలో ఉన్న విష్ణుమూర్తి రాతి విగ్రహం మీద పారదర్శకమైన నీటి బిందువులు కనిపిస్తాయి. ఒక మనిషికి ఉక్కపోతలో చెమట పట్టినట్లుగా విగ్రహం శరీరంపై ఈ బిందువులు రావడం ఇప్పటికీ ఒక అంతుచిక్కని రహస్యమే. ఆలయ పూజారులు ప్రతిరోజు అత్యంత భక్తితో ఆ చెమటను దూదితో తుడిచివేస్తుంటారు. పెరూర్ పట్టేశ్వర ఆలయం పెరుగుతున్న మీసాల్. కోయంబత్తూరు సమీపంలోని పెరూర్ పట్టేశ్వర ఆలయంలోని ఒక విగ్రహం పట్ల స్థానికులకు వింత అనుభవం ఉంది. ఈ విగ్రహానికి ఉండే మీసాల వెంట్రుకల కాలక్రమేణా సహజంగా పెరుగుతాయని అక్కడి పూజారులు, భక్తులు చెబుతారు. ఒక నిర్దిష్ట సమయం తర్వాత ఆ మీసాలను కత్తిరించి సరిచేయాల్సి ఉంటుంది. నిర్జీవమైన రాయి నుండి జుట్టు పెరగడం అనేది సైన్స్కు కూడా అందని ఒక వింతగా మిగిలిపోయింది. సైన్స్ దీనిని వాతావరణంలోని తేమ, రాతి స్వభావం లేదా ఏదైనా రసాయన ప్రతిచర్య అని చెప్పవచ్చు. కానీ భక్తులకు మాత్రం ఇది తమ ఆరాధ్య దైవం సాక్షాత్తుగా నివసిస్తున్నాడు అనడానికి నిదర్శనం. మన పూర్వీకులు ఈ దేవాలయాలను ఏ సాంకేతికతతో, ఎలాంటి ఆలోచనలతో నిర్మించారో అనేది నేటికీ రహస్యమే.